ప్రియ దీవించారా ఈరోజు షర్మిల బిడ్డ కోసం ప్రార్థిస్తుండగా దీవెనలు ఆశీర్వాదాలతో దీవించమని ప్రత్యేకంగా మనం ప్రార్థన చేసుకుంటూ దీవెనలు పొందుదాం. మరి ఈ తరుణంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచించుకుందాం. హెబ్రీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం వచనాలు 13 నుండి 14 వరకు. ఎవరైనా పాలు త్రాగవలసి ఉన్నచో ఇంకనూ మంచి చెడులు ఎందు అనుభవం లేని బాలులే. అట్లుగాక బలమైన ఆహారము వయసుల కొరకు అయినది. వయసులు తమ అనుభవం వలన మంచి చెడు ఎందని తారతమ్యమును గ్రహించుటకు అలవాటు పడేది. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియాదేవిని బిడ్డలారా, ఈ రోజు ఈ యొక్క బొమ్మాలి వారి సంతు స్రవంతి వారిలో గొప్ప కార్యాన్ని దేవుని దీవిస్తూ ఉన్నారు. ఇక్కడ వారి తోబుట్టువులు, బంధువులు మనందరం కూడా దేవునికి వందనాలు తెలియజేసినటువంటి ఈ తరుణంలో ఇంకా మా ప్రార్థన ఆలకించండి నాయన, మమ్మ దీవించండి యేసయ్యా అని ప్రార్థించుకుందాం. అందరూ మా జీవాధారమైన ప్రభువా, మమ్మ దీవించండి, మమ్మ దీవించండి. మా జీవాధారమైన ప్రభువాని మీరు సృష్టిని ఎంతగానో అందంగా కలగజేసి ఉన్నారు. ఈ శుభ పేరటం సందర్భంగా రజస్సుల సమయమున ఈ బిడ్డను షర్మిల అనే బిడ్డను దీవించి కుటుంబ సభ్యులందరినీ కూడా ప్రేమతో దీవించమని వేడుకుంటున్నాం. అందరూ మా జీవాధారమైన ప్రభువా, మమ్మ దీవించండి. మా జీవాధారమైన ప్రభువా, ఈ బిడ్డ శరీరంగా అభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక అభివృద్ధిని కూడా చైతన్యం దయచేయమని పరిపూర్ణ వ్యక్తిగా తీర్చిదిద్దమని వేడుకుంటూ ఉన్నాం. అందరూ మా జీవాధారమైన ప్రభువా, మమ్మ దీవించండి. మా జీవాధారమైన ప్రభువా, ఈ షర్మిల ప్రాయమందు వయసునందు పెరుగుచుండగా క్రమశిక్షణ గౌరవ మర్యాదలు తెలుసుకొని జీవించినట్లు పరిశుద్ధాత్మ శక్తితో దీవించమని వేడుకుంటూ ఉన్నా. అందరూ మా జీవాధారమైన ప్రభువా, మమ్మ దీవించండి. మా జీవాధారమైన ప్రభు, ఈ రజస్వల పేరిటములకు విచ్చేసినటువంటి బంధువులు, స్నేహితులు, శ్రేయాభిలాషులందరినీ కూడా దీవించమని వేడుకుంటూ ఉన్నా. వారందరికీ ఆశ్రయించి ఆనందాన్ని, సంతోషాన్ని ఈ రోజు దయచేయమని వేడుకుంటూ ఉన్నా. అందరూ మా జీవాధారమైన ప్రభువా, మమ్మ దీవించండి. దేవుని నామమందే మనకు సహాయం కలదు. అందరూ వారే పరలోకమును భూలోకమును సృష్టించితిరి. ఓ సర్వేశ్వర, మా మనవి ఆలకించిన అందరూ మా విన్నపము నీ సన్నిధికి చేరునుగాక. అందరం కలిసి ఒక పరలోచనం, ఒక మంగళవాచనం తీసుకొని వేడుకుందాం. మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయను మాకు నేటికి అనుగ్రహించు. మాయ తప్పని వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నించండి. మమ్మ సాధుని ఎందుకు ప్రవేశింపనివ్వక కీళ్లను మమ్మల్ని రక్షించండి. ఎవరి ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏళ్ళి వారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపడిన వారు మీరే, మీ గర్భఫలము జేసు ఆశీర్వదింపడినవారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఎప్పుడున్నో మా మరణ సమయంలో ప్రార్థించండి. ప్రార్థించుదాం. మా జీవాధారమైన ప్రభువా, మీరు మానవ జాతికి ఇచ్చిన గొప్ప బలం ప్రకృతి, దానిని అనుభవించి ఆనందించమని దీవించి ఉన్నారు. స్త్రీలలో మీరు కలగజేసిన స్త్రీ పురుషులలో బాల్యం వృద్ధాప్య వరకు శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా మార్పులు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. స్త్రీలలో రజస్వరం కావడం స్త్రీ జీవితానికి పరిపూర్ణ తొలిమట్టు. ఈ రజస్వల ప్రేరణను పురస్కరించుకొని షర్మిల అనే బిడ్డను దీవించి ఆశ్రయించమని వేడుకుంటూ ఉన్నా. వారి తల్లిదండ్రులు, తోబుట్టువులు, బంధువులందరూ కూడా దీవించి ఈ ఆనందకరమైన శుభవేళలో ఈ రోజంతా కూడా ఈ శుభకార్యం చక్కగా జరగాలి అని వచ్చినట్టు వారందరినీ కూడా చల్లగా దీవించమని వేడుకుంటూ ఉన్నా. మా మరియ తల్లి, మీ కుమారుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు ఈ బిడ్డలందరి మీద కుమ్మరించమని, చిన్నారి బిడ్డలు ఇంకా రాను రోజులు వారికి ఆశీర్వాదాలతో ప్రాయంలో పెరుగుతూ ఉండగా పరిశుద్ధాత్మ అనుగ్రహాలతో దీవించమని మా నాథుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనుండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, పిల్లల్ని, బిడ్డలందరినీ కూడా దీవించి కాచి కాపాడునుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున పాడుకుందాం.
మోక్ష